హాయ్ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో, మేమైతే ఈరోజు శివరాత్రి స్పెషల్‌గా అయితే శివుని దర్శనం చేసుకుందామనేసైతే ముక్తీశ్వర టెంపుల్‌కైతే వచ్చాము. సో, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ త ఈ రోజునైతే మీకందరికీ కూడా ఈ ముక్తీశ్వరుని దర్శనం అయితే చూపిద్దామనేసి అయితే వీడియో తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి ముక్తీశ్వర టెంపుల్ లోపలికైతే వచ్చేసినాము మేము. ఇక్కడ పైన ఎంత బాగా అలంకరించినారో. స్వీట్ కార్న్, పైనాపిల్, యాపిల్ ఫ్రూట్స్‌తో అయితే చాలా బాగా అలంకరించినారండి. మామిడి ఆకులు అండ్ ఫ్రూట్సే ఉన్నాయి. స్వీట్ కార్న్ మొక్కలు చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. చాలా అట్రాక్ట్ అనేసి అయితే అనిపించింది. సో, ఇక్కడైతే ముక్తీశ్వరునికి రైట్ సైడ్‌లో అయితే వినాయకుడు ఉన్నారండి. ఇక్కడ ఎవ్రీ శివరాత్రి, కార్తీక మాసాల్లో అయితే చాలా స్పెషల్‌గా అయితే పూజలు జరుగుతూనే ఉంటాయండి. చాలా ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులనేవారు వస్తూ ఉంటారు. సో, ముక్తీశ్వరుడండి. ఆ ముక్తీశ్వరుని యొక్క ఆశీస్సులు మీకందరికీ ఉండాలనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యూవర్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి కూడా ముక్తీశ్వరుడు మంచి చేయాలనైతే నేను కోరుకుంటూ ఉన్నానండి. సో, ఇక్కడైతే పార్వతి అమ్మవారండి. సో, మాకైతే దర్శనం అయిపోయింది. బయటైతే వెళ్ళిపోతా ఉన్నాము. ముక్తీశ్వరునికి ఎదురుగా అయితే 2 బసవన్నలైతే ఉంచారండి. సో, బయటైతే వచ్చేసినాము. తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొనైతే ముందుకొచ్చేసినామండి. సో, చూడండి ముక్తీశ్వర స్వామి దేవాలయము మురుగుమల దగ్గర ఉంటుందండి. ఇక్కడ చాలా బావుంటుందండి చూడ్డానికి. వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఎందుకు అంటే ఈ టెంపుల్ అనేది ఒక ఎత్తులో ఉందండి. ఒక కొండ పైన నిర్మించారండి. సో, అందుకనేసి ఇది చాలా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బావుంటుంది. శివరాత్రి స్పెషల్‌గా అయితే చాలా బాగా అలంకరించారు. ఇక్కడైతే నవగ్రహాలున్నాయండి. ఇక్ ఇక్కడ అశ్వత్ కట్టండి. ఇది మర్రి చెట్టు కిందైతే ఉంది. ఇక్కడ వినాయకుడున్నారండి. ఇక్కడొచ్చి ముక్తీశ్వర మూలఘట్టమండి. ఇక్కడ లోపల కిందయితే వాటరుందండి. ఆ వాటర్ పైన ఒక స్తంభం ఉంచి, ఆ స్తంభం పైన శివుడినైతే ఉంచారండి. ఈయనే ముక్తీశ్వరుడు. సో, ఇక్కడైతే వాళ్ళ యొక్క కుమారులైనటువంటి కుమారస్వామిను హ్మ్, వినాయకుడైతే ఉన్నారండి. సో, చూడండి కింద వాటరయితే బాగా కనిపిస్తుంది కదా మనకు. సో, ఇక్కడైతే భరద్వాజ మహర్షి వారి యొక్క విగ్రహం ఉంచారండి. నాకు కూడా పెద్దగా తెలీదు ఎవరు అనేసి. కానీ ఇక్కడైతే ఉంది. మీకెవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను గూడా తెలుసుకుంటాను ఎవరు ఈయన అనేది. సో, మొత్తానికైతే మాకు దర్శనం అయిపోయింది. ఫుడ్ అయితే పెడతా అన్నారండి. ఇక్కడ కార్తీక మాసము అండ్ ఇప్పుడు శివరాత్రి రోజు తప్పకుండా అయితే ఫుడ్ పెడుతూనే ఉంటారండి. ఎక్కువ సంఖ్యలో భక్తాదులు వస్తూనే ఉంటారండి. చేస్తూనే ఉంటారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుడ్ అనేది అరేంజ్ చేస్తూనే ఉంటారంట. సో, కేసరి అండ్ ఉప్మా పెట్టారండి ఈరోజు. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత హైట్‌లో టెంపుల్ ఉంది అనేసైతే మీకు అర్థమవుతుంది చూడండి. అక్కడ కనిపిస్తున్నటువంటి గోపురం వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇలా కిందకైతే వెళ్తే దారి వస్తుంది. సో, మేమైతే ఈరోజు ఆ రూట్‌లో రాలేదండి. ఇంగో రూట్‌లో వచ్చినాము. సో, ఇదైతే ఎక్కువ మిట్ట ఉంటుంది. సో, గాడి రావడానికైతే కాదండి. చాలా వరకు కష్టమవుతుంది. సో, అందుకనేసి అయితే మేము వేరే రూట్‌లో వచ్చినాము. ఇక్కడొచ్చేసి ముక్తీశ్వరుని మూలఘట్టమండి. ఇక్కడే ముక్తీశ్వరుడు ఫస్టు పుట్టారు అనేసైతే నమ్ముతారు. ఇక్కడ వేప చెట్టు అండ్ బిల్వ చెట్టు ఉన్నాయండి. ఇక్కడైతే కార్తీక మాసంలో అసలు ఏమాత్రం గ్యాప్ ఉండదండి. 4 సోమవారాలు కూడాను దీపారాధన అనేది మనం అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అంత ఎక్కువగా అయితే ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులొస్తారండి. చూడండి మొత్తం ఇక్కడైతే ఒక గుట్ట మీదనే, ఒక కొండ మీదనే దేవస్థానం నిర్మాణం అనేది జరిగింది. ఈ ఈ చూడండి వ్యూ అయితే ఎంత బావుంటుందో ఇక్కడైతే మొత్తము ఒక లోయలోకి మనం వెళ్తూ ఉన్నట్టయితే ఉంటుంది. స్టెప్స్ అన్నీ కూడా ఈ బండల మీదనే అరేంజ్ చేసినారండి. ఒక ఫారెస్ట్ ఏరియాలో కొండ మీదయితే
ముక్తేశ్వర టెంపుల్ ఉందండి. ఇక్కడ చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలైతే ఉన్నాయి. చాలా క్యూట్‌గా అయితే ఉన్నాయండి. మేమైతే 5:00కి వచ్చినాము. సో, ఈవినింగ్ టైంలో వెదర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. ఇదైతే ఇక్కడ వెలిసినటువంటి కోనేరండి. ఇక్కడే వస్తున్నటువంటి వాటర్ ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ కాలంలో అయినా వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా ఎంత ఎండలు పడినా, వర్షాలు కురవకపోయినా కూడా ఇక్కడైతే వాటర్ ఇంకిపోదంట. ఇక్కడ ఇలానే ఉంటుందంట. చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి వాటరు. చాలా బావుంటాయండి తాగడానికి కూడాను. ఇక్కడ ఏం దేవుడున్నాడనేదైతే నాకు క్లారిటీగా అర్థమైతే కాలేదు. సో, నేనైతే ఇది సెకండ్ టైమ్ వచ్చాను ఇక్కడికి. ఇక్కడైతే అక్కమ్మ దేవతలున్నారని చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కమ్మ దేవతలు ఎవరు అంటే ఇక్కడైతే వాళ్ళున్నారు. వాళ్ళనైతే దర్శనం చేసుకుందాం రండి. సో, ఇక్కడ కూడా గుట్టలోనే చేసినారండి. చూడండి గుట్టల మధ్యలోనే ఉంటారు దేవతలు గూడాను. సో, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకందరికీ ముక్తీశ్వరుని ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటానని మీరే ఎవరైనా ముక్తీశ్వర టెంపుల్‌కి వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.